అగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటినన్నిటినీ కూడా చెయ్యాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి. ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమైన, స్వామి ప్రసాదాన్ని 10 మందికి పంచడం కూడా పుణ్యమే. ఇది ధరాలోక వైకుంఠం. ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పదకవితా పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ, వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, వ్యాధిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ, సర్వదేవతలు మృగజాతులై సంచరించే కొండ, నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ, ఉర్వి తపస్సులే తరువులై నిలచిన కొండ, పూర్వపుట అంజనాద్రి పొడవాటి ఈ కొండ, వరములు కొటారుగా ఒక్కనించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ, కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ, విరివైనదివో శ్రీ వెంకటాద్రి కొండ. పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం. వేడి ఆంజనేయ స్వామివారు అలాగే బాలాంజనేయ స్వామివారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటాయి. ఇది గొప్ప భోజనాలయం. ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడ విచ్చేసినటువంటి యాత్రికులకు ఆ భోజన వసతులు సరిగ్గా అందుతున్నాయా, ఈ ఆహారం సరిగ్గా అందుతూ ఉన్నదా లేదా, తాను వడ్డిస్తూ పర్యవేక్షణ చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం. సిరులకు నెలవైనటువంటి శేషగిరిలో అన్నదానం అనాదిగా జరుగుతున్నది. ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేసి తరించారు. ఆధునిక కాలంలో భక్త శిరోమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం, విష్ణు సాయుధ్యం కూడా నిర్వహించారు అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు. ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ సమస్త పాపభంజకమైన కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కూడా యథాశక్తి సహస్రమ బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాందకారు సర్వ పాపాన్ని శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా సమస్తమైనటువంటి పాపాలు తపస్సులు యజ్ఞములు చేయలేదనగా ఉండవలసిన అవసరం లేదు. కూడా పుణ్యకరమైనటువంటి యజ్ఞం కానీ అంతటి పుణ్య ఫలాన్ని ఏ దానాన్ని ఎదుటి వారికి ఇచ్చినా కూడా వారు చేతులతో నమస్కరించినా కూడా ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే, కానీ అన్నదానంలో ఉండేటువంటి అన్నప్రసాదాన్ని కొంత స్వీకరించిన తరువాత ఎవరో ముఖ్యమంత్రి వర్యులు చాలండి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ధ్వజోజీవసముచ్యతే, దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయం చేశారు అనంతుడు భోజరాజీయంలో స్పష్టంగా మనకు అన్నదానం కొంచెం అన్నం పరబ్రహ్మస్వరూపము అని చెప్తుంది. అంటే తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి అన్నమే లోకంలో శక్తినిచ్చి అది చక్కగా అన్ని ధర్మ కార్యాలు ఆ బ్రహ్మము అది లోపల జీర్ణమై బుధరాగ్ని ద్వారా ఇంద్రియములన్నింటికీ కూడా శక్తి ఇస్తుంది. దాంతో పుణ్యానికి అన్ని చేయటానికి సాధ్యానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తన యొక్క రైతులతో కలిసి అన్నదానం చేస్తూ ఉంటే వెనుక వారి ధర్మపత్ని అలాగే మాన్య మంత్రివర్యులకి సమావేశం తమ యొక్క దర్పాన్ని భుజకీర్తుని
చేసేటువంటి వాళ్ళు ఉద్యోగులు కాదు. ఆహా! అన్నదానం నిర్వహణలో ఉద్యోగులు ఉంటారు. కానీ అన్నప్రసాదాన్ని వితరణ చేయటం, వడ్డీ